ముందు ఒకసారి వీళ్ళ ఇంటి పరిస్థితి చూపిస్తాను. నిజానికి ప్రభుత్వం ఇచ్చిన స్కీమ్ హౌస్ అయినా కూడా ఒక వంటగది, ఒక వాష్‌రూమ్, ఒక హాల్, అలాగే పడుకోవడానికి ఒక గది ఉంటుంది. మరి ప్రభుత్వం అప్పట్లో ఇచ్చిన ఇల్లులు అందరూ బానే ఉంటున్నారు. వీళ్ళు మాత్రం ఇలా ఎందుకు ఉంటున్నారో కూడా చూపిస్తాను. ఒకసారి రండి. నిజానికి ఎంత దారుణం అంటే స్లమ్ ఏరియాస్ లోనికి వెళ్ళిన కూడా వాళ్ళ ఇంట్లోనికి మనం వెళ్తే కాసేపు కూర్చుండే పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ ఇంటికి వస్తే అలా లేనే లేదు. ఇందులో మనుషులు ఉన్నారా, ఉండగలుగుతున్నారా అని మీకే డౌట్ వస్తుంది. ఆ పెద్దాయన కష్టం నిజంగా, ఆయన పేరు అప్పలకొండ. భార్య మానసిక స్థితి బాగాలేదు. ఎదుగొచ్చిన కన్న కూతుర్లు ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. మరి ఆ పెద్దాయన ఎంత కష్టంలో ఉన్నారో మీకే అర్థమవుతోంది. అయినా కూడా తను కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంట్లో ముగ్గురు మతి స్థిమితం లేని వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే పొట్టకూటి కోసం మళ్ళీ కూలి పనులు చేసుకుంటూ వస్తారు. ఆయనే వండడం, ఆయనే బట్టలు ఉతకడం, ఆయనే ఇంటిని చక్కబెట్టడం, ఆ పెద్దాయన కష్టం వర్ణనాతీతం. ఇక్కడ ఇది వంటగది. ఇక్కడ ఒక డోర్ లేదు కదా, గోడ కూడా సగం మీరు కనపడుతుంది. ఇరిగిపోయినటువంటి గోడ, ఆ బూజు పట్టి మసులు పట్టి ఉన్నటువంటి ఇల్లు. ఇదే వీళ్ళ పరిస్థితి. వాళ్ళకి మతి స్థిమితమే సరిగా లేనప్పుడు ఇది ఇల్లు, మనం జాగ్రత్తగా ఉండాలి అనే ఆలోచన వాళ్ళకి ఎలా వస్తుంది? చెప్పుకోవడానికి మాత్రం ఇంట్లో ముగ్గురున్నారు ఆడవాళ్ళు. కానీ వాళ్ళ స్థితిగతులు చూస్తే మాత్రం ఆయన ఇన్నాళ్ళు అసలు వాళ్ళని ఎలా పోషించుకుంటూ వస్తున్నారు, ఇన్నాళ్ళు కంటికి రెప్పలా ఎలా కాపాడుకుంటూ వస్తున్నారని మనకే అనిపిస్తోంది. ఒక్కసారి లోపలికి వద్దాం. ఇప్పటి వరకు మీరు చూసింది వంటగది. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పటి వరకు నేను చెప్పిన ఆ కన్న తండ్రినే. నమస్తే అండి అప్పలకొండ గారు. సో వాళ్ళ భార్య, వీళ్ళిద్దరూ ఎంత చక్కగా అందంగా ఉన్నారో. ఇద్దరు ఆడపిల్లలు. తెలుస్తుందా? ఏమీ తెలియట్లే, భయపడుతున్నది. ఏంటి అసలు పరిస్థితి ఏంటి అసలు ఇది? ఇంకా ఇక్కడ లోపలికి మీకు చూపించడం కూడా నాకే బాధ అనిపిస్తోంది. ఇదంతా ఏంటంటే వాష్రూము, కానీ వీళ్ళు దేనికి ఏది ఎలా వాడాలో కూడా తెలియదు. ఆయన బయటికి కూలి పనులకు వెళ్ళేటప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో అనే భయంతో ఇంటికి గడపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ఏదో కొంచెం అన్నం కూర వండేసి పెట్టేసి వెళ్ళిపోతారు. వాళ్ళకేం తెలుసు ఏం చేస్తున్నామో? అక్కడే తినడం, అక్కడే అన్ని జరుగుతున్నాయి. మళ్ళీ ఇంటికి వచ్చినాక ఆయన కష్టాలు ఇంకా చెప్పడం కంటే మీరు ప్రత్యక్షంగా చూపించాలని వాళ్ళ ఇంటికి వచ్చాను. అసలు 5 నిమిషాలు కూడా వీళ్ళ ఇంట్లో ఉండే పరిస్థితి కాదు, అంత దారుణంగా ఉంది. ఇవన్నీ చూడండి అసలు. ఎప్పుడో మాసిన బట్టలు అన్ని కుక్కి కుక్కి ఉన్నాయి. ఇవన్నీ పడేయాలి, ఇవన్నీ మనకు అనవసరం, అవసరం లేనివి అందు కూడా వాళ్ళకి తెలియట్లేదు. కనీసం ఇంట్లో సరిగ్గా పడుకోవడానికి ఒక మంచం కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే ఇంటి మెయింటెనెన్స్ కూడా లేకపోవడం వల్ల, ఒక్కసారి నేల చూపించమ్మా, పూర్తిగా తడిగా ఉంది. మరి వీళ్ళు ఎక్కడ పడుకుంటారు చెప్పండి? ఇలాంటి పరిస్థితిలో వీళ్ళైతే ఈ కుటుంబం ఉంది. ఖచ్చితంగా మన సపోర్ట్ అయితే అందిద్దాం. అప్పుడు స్థితి ఎలాగుందో ఇప్పుడు మొన్న కూడా నేను కొంచెం సోషల్ సర్వీస్ చేద్దామని చాలా మందికి రేషన్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు అప్పుడు ఎలాగుందో ఇప్పటికీ కూడా వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. అయితే ఇంక వీళ్ళకి చాలాసార్లు రోడ్డు మీద కనిపించేటప్పుడు కూడా నేను చాలాసార్లు అనేక విధాలుగా డబ్బుల రూపంలో హెల్ప్ చేశాను. మెడిసిన్ కూడా పిల్లలకి నేను ఇస్తానంటే తక్కువలో అయిపోతుందిలేండి పర్వాలేదని, అసలు కక్కుర్తి పడే వాళ్ళు కాదు వీళ్ళు. అయితే ఇంక నేను డిసైడ్ అయిపోయాను అనమాట, ఈ ఇల్లు ఎలాగైనా నేను తయారు చేయించాలి అనేసి. దాని గురించి మీ సుమన్ టీవీలోనే మీ పేరు చెప్పారు మేడం. మన దృష్టికి తీసుకొచ్చింది ఈ అశోక్ గారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది సర్వీసులు చేస్తున్నారు. కానీ అవసరం, అత్యవసరం, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. అత్యవసరంగా వాళ్ళు ఉన్నారు మేడం, మీరు ఖచ్చితంగా రావాలి. నేను వాళ్ళకి కొద్దో గొప్ప సాయపడుతున్నాను. ఇంకా పెద్ద సాయం కావాలి అంటే మీరు వీళ్ళ పరిస్థితి అందరికీ చూపించాలి అని ఈ అశోక్ గారు మనకి రిక్వెస్ట్ చేశారు. అప్పటికీ కూడా ఈ కుటుంబ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, ఇంటి నిండా ఎప్పటి నుంచో మాసినటువంటి బట్టలు, ఈ బట్టలతో నిండిపోయింది. ఎక్కడికక్కడే సామాన్లు. వాళ్ళకి అసలు ఎలా ఉంటున్నాం, ఎలా తింటున్నాం అనేది కూడా మతి స్థిమితం లేకపోవడం వల్ల తెలియలేదు. సో ఈయన కూడా ఏదైనా కూలి పని చేసి వాళ్ళకి కొద్దో గొప్ప ఆకలి తీర్చాలంటే ఇల్లు దాటి బయటకు వెళ్లాల్సిందే. అలాంటి పరిస్థితిలో
ఆ భార్యని, మతి స్థిమితం లేనటువంటి భార్యని, ఇద్దరు పిల్లల్ని కూడా లోపల గెడపెట్టి ఆయన ఏదో కాస్త కూస్త వండేసి వెళ్ళిపోయిన పరిస్థితిలో తినటం, ఇంకా అన్ని అవసరాలు ఆ ఇంట్లోనే అలాంటి దారుణమైన పరిస్థితి. కనీసం ఒక 5 నిమిషాలు కూడా ముక్కు మూసుకోకుండా లేని పరిస్థితిలో ఈ ఇల్లు ఉండేది. కానీ ఇప్పుడు సుమన్ టీవీ మీ అందరికీ తెలుసు, ఎవరైతే ఆపదలో ఉన్నారో, సహాయం కోసం వేచి చూస్తున్నారు, అటు ఆరోగ్యపరంగా కావచ్చు, ఇక పేదరికం పరంగా కావచ్చు. సో వాళ్ళని మీ అందరి దృష్టికి తీసుకెళ్తూ మీ అందరి సహృదయంతో వాళ్ళ స్థితిగతుల్లో చూపిస్తూ ఒక మంచి మార్పు తీసుకొస్తున్నాం. సో అలాంటి సక్సెస్ లో ఈ స్టోరీ కూడా ఒకటి అని చెప్పుకోవడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఈ ఇంటి కోసం తన సొంతంగా కూడా కొంత అమౌంట్ ఖర్చు పెడుతున్నారు. ఇతను స్టేటస్ పెట్టడం వల్ల వీళ్ళ బంధువులు కూడా ముందుకు వచ్చి, అశోక్ మేము కూడా ఇంత పంపిస్తున్నాం రా, ఇల్లు కట్టడానికి ఉపయోగించన్నారు. నిజంగా ఇవన్నీ వింటుంటే కళ్ళల్లో ఆనందంతో వస్తున్నాయి కన్నీళ్లు. చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఫోన్ పే నెంబర్ కూడా వెళ్ళది మేము డిస్ప్లే చేస్తాం. దయచేసి ఇంకా హెల్ప్ చేస్తే, ప్రస్తుతానికి ఇల్లు అయితే జరుగుతోంది. సో ఇంతకు ముందు మనం చూసినప్పుడు అన్ని పాతవంటే ఇంకా అవి ఎందుకు పనికి రానటువంటి వస్తువులు. సో అన్ని మొత్తానికి ఏదైతే అది అవుతుంది అని ఒక డేర్ స్టెప్ చేసి అశోక్ గారు అయితే నేనేమై అవన్నీ కూడా ముందు బయట పడేసాం కదా అశోక్ గారు. మొత్తం ప్రస్తుతానికి ఇక్కడికి వండుకోవటానికి పాత్రలు కూడా లేవు. ఒక హౌస్ కూడా రెంట్ కి అరేంజ్ చేశారు. అంటే ఈ కన్స్ట్రక్షన్ అవ్వటానికి ఒక 1 month 2 months పడుతుంది కాబట్టి ఒక 2 నెలల పాటు ఈయనే వాళ్ళకి అద్దె కట్టి వేరే అద్దెంట్లో ఆ ఫ్యామిలీని పెట్టడం జరిగింది. సో ముగ్గురు మతి స్థిమితం లేని మహిళలు ఉంటే పరిస్థితి ఏంటో తెలుసు కాబట్టి వాళ్ళని ఎక్కడ విడిచిపెట్టలేక, ఎక్కడ వేరే చోటకి తీసుకువెళ్ళలేక ఈ దగ్గరలోనే ఒక హౌస్ కూడా 2 నెలలకి అద్దెకి తీసుకునే ఏర్పాట్లు కూడా ఈయనే చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. మీకోసం ఎంత చెప్పినా ఇంకా మాటలు అలా వస్తూనే ఉన్నాయి. బురదలో బ్రతికారు, అంత రిచ్గా చేసి వదిలేద్దాము అనుకున్నాను. అది నేను ఆశయం అయితే నాది 50% అమౌంట్ నాదైతే 50% అమౌంట్ నా ఫ్రెండ్స్, ముఖ్యంగా జిల్లా పరిషత్ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క మంచి నా ఫ్రెండ్సేనండి. అంతట్లోనే ఇంటికి ఎక్కువ శాతం టైల్స్తో కళ వచ్చింది అంటే సారిపిల్లి వెంకీ గారు అనేసి ఆయన అడగకుండానే నాకు చాలా మంచి హెల్ప్ చేశారు. ఆ తర్వాత నక్కిళ్ళ నర్సింగ్ యాదవ్ ఆయన బిల్డర్, ఆయన ఇందులోని బిగ్ అమౌంట్ ఆయనది, ఓ 40,000 వరకు ఆయనే చేశారు. అయితే ఉడతా పడదు ఎంతమంది వీలైతే అంతమంది చేశారు. అందులో గొప్పతనం ఏంటంటే 100 రూపాయలు కూడా నాకు చాలా విలువైంది. ఈ ఇంటికి నేను ఒక్క పనివాడిని తప్ప నేనైతే ఇందులోని అంత గర్వించదగ్గ మనిషిని అయితే కాదు. చాలా మంది నాకు చాలా హెల్ప్ చేశారు. అంతట్లోనే ఆటో డ్రైవర్ అండి, ఆయనకి 500 రూపాయలు ఆయనకి ఎక్కువ రోజుకి రావడం. అటువంటి ఆయన నాకు పిలిచి 500 రూపాయలు నాకు డొనేట్ చేశారు. అది నాకు చాలా నిజానికి అశోక్ గారు చెప్పింది 100% అండి. ఎందుకంటే హెల్ప్ అంటే మనం ఏదో రకంగా మరొకరికి సహాయం చేయడం అనేది హెల్పే అవుతుంది. కానీ వీళ్ళు నోరు కూడా తెరిచి ఈ పూటకి లేదు అని అడగటానికి అందరూ బిజీ లైఫ్, మన కోసం మనమే టైం స్పెండ్ చేసుకోలేని పరిస్థితిలో ఎవరో తెలియదు, అసలు సంబంధమే లేనటువంటి ఒక కుటుంబం ఆ పరిస్థితిని చూసి చలించిపోయి చాలా స్ట్రాంగ్ అంటే ఇంకా స్ట్రాంగ్ గా నిలబడి ఈ రోజు ఈ కుటుంబంలో ఇంత చేంజ్ తీసుకురావడానికి కారణమైన అశోక్ గారు మీ అందరికీ తెలుసు. అశోక్ గారు ఒక్కసారి మళ్ళీ స్క్రీన్ పైకి. సో మీకు తెలుసు ఆయన పెద్ద వ్యాపారవేత్త కాదు 10 మందికి సాయం చేయడానికి, కానీ అంతకన్నా గొప్ప మనసున్న వ్యక్తి కాబట్టి ఈరోజు అలాంటి అంటే హెల్ప్ చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళతో మాట్లాడి ఈ రోజు అయితే ఈ కుటుంబంలో ఇంత మంచి చేంజ్. అప్పుడు